మున్సిపల్ పోరు కంప్లీట్ అయిపోయినటువంటి నేపథ్యం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సీనియర్ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి ఈ పురాకు సంబంధించి కావచ్చు, మున్సిపాలిటీల మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపెట్టింది బీఆర్ఎస్ పార్టీ అనే అంశం పైన మాట్లాడదాం. అలా చెప్పండి, ఇప్పుడు బోధన్ కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, ఒక మంచి 5 సీట్లతోటి సంపాదించినటువంటి సిచ్యువేషన్. బాన్స్వాడ చూసుకుంటే ఓవరాల్గా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా చూసుకుంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? గత గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఇప్పటికీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు మా తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధించిన నేత గౌరవ కేసీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలు కూడా వారికి ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ ఘోర పరాజయం జరిగింది. పరాజయం అంటే ఇంతకంటే హీనంగా. ఇవాళ మేము ఓట్లు కొంచెం తగ్గినా బలంగా ఉన్నాం. మేము ఇవాళ ఉదాహరణకు బాన్స్వాడ ఉంది. బాన్స్వాడలో 6,000 చిల్లర ఓట్లు వాళ్ళకి వచ్చినాయి, మాకు 4,600 మాకు వచ్చినాయి. అంటే మాకున్న తేడా 2,000. దానికి తోడు బీజేపీ ఉన్నది, దానికి 3,000 వచ్చింది. ఎంఐఎం ఉంది. చూస్తే అధికార పార్టీకి ఓన్లీ 35% మాత్రం వచ్చింది. ఇతర పార్టీలకు కలిపి 65% ఉంది. పెద్ద బలంగా ఉన్నట్టే కదా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే, ఇంకా అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, మరి అప్పటిదాకా వాళ్ళకి ఇద్దాం ఓటు చేస్తున్న ఉద్దేశంతో చేసిన వాళ్ళు. మనకు అధికారం లేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, గెలిస్తే ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఇద్దామని వేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రేమతో మాత్రం కాదు. ఫ్యూచర్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ, బీజేపీ కానీ కర్రు కాల్చి వాత పెడతారు. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, చిన్న ఏ ఒక్క హామీ కూడా అమలు చేస్తలేరు. ప్రజలు మోసం చేసి అధికారం ఎక్కిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. బీజేపీ ఎంతకంటే హీనం. ఎందుకంటే బీజేపీ వాళ్ళు పక్కన మహారాష్ట్రలో ఉన్నారు, మధ్యప్రదేశ్లో ఉన్నారు. ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు లేవు, రైతులు ఆదుకున్నది లేదు. కేవలం కేసీఆర్ గారు ఉన్నటువంటి 10 ఏళ్ల కాలంలో రైతాంగాన్ని ఆదుకున్నాడు, రైతుకు మద్దతు ధర ఇచ్చిండు, రైతులను ఆదుకున్నాడు, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించండి. ఎక్కడ కూడా ఏ రోజు కూడా నిలిపేయలేదు. ఈ ప్రభుత్వాల మాట ఇవ్వడమే తప్ప చేసిందేమీ లేదు. కాబట్టి ఈ 3 ఏళ్ల కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందని ఓట్లేసింది తప్ప మాత్రం కాదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతకంటే ఎక్కువ ఘనంగా విజయం సాధిస్తాం. గతంలో కంటే ఎక్కువ సీట్లు మాకు వస్తాయి. ఒకటి మాదే విజయం. కేసీఆర్ గారు కావాలని చాలా మంది కోరుతున్నారు. రేపు అసెంబ్లీ ఎలక్షన్ వస్తే కూడా మేము గెలుస్తాం. ఆ పరిస్థితి కేటీఆర్ వచ్చారు, ఏదైతే ఎలక్షన్స్ ముందు బాన్స్వాడకు వచ్చారు, పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. అప్పుడు రెస్పాన్స్ కూడా బాగానే వచ్చినటువంటి సిచ్యువేషన్. బీఆర్ఎస్ మళ్ళీ పోటీ నిలుస్తుంది, దాదాపుగా సగం స్థానాలు కైవసం చేసుకుంటారంటే ఇక్కడ బీజేపీ కూడా సేమ్ 3 స్థానాలు వచ్చినటువంటి సిచ్యువేషన్ బాన్స్వాడలో. ఓవరాల్గా జనరల్ ఏంటంటే మేము చేసుకున్న పొరపాటు, క్యాండిడేట్లు కరెక్ట్ సెలెక్ట్ చేయలేదు. మేము క్యాండిడేట్ చేయలేదు. క్యాండిడేట్ ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా కరెక్ట్గా ప్రచారం చేసుకోలేదు. బాన్స్వాడ అభివృద్ధి చెందిందని కేవలం కేసీఆర్ చేయబట్టి. ఎందుకంటే ఒకవేళ ప్రచారం శ్రీనివాస్ చెప్పుకున్నా, నేను చేసినా చెప్పుకున్నా కరెక్ట్ కాదని తెలుసు ప్రజలకు. ఆయన వెళ్ళి 2.5 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీకి. ఈ 2.5 ఏళ్ల కాలంలో ₹1 తీసుకోలేదు. అప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు రాలేదు. దానికి కారణం ఏంటంటే ఉదార స్వభావుడు. ఈ నిధులు అన్ని శాంక్షన్ చేసినప్పుడు కేసీఆర్ గారు డెవలప్మెంట్ జరిగింది అక్కడ. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ పోయింది ఆయన. మరి ఆయన స్వలాభం కోసం పోయింది తప్ప ప్రజల కోసం కాదని తెలిసిపోయింది. ఇప్పుడు ఇచ్చిన ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ఇచ్చింది తప్ప ఏం లేదు. రేపు మళ్ళీ ఎన్నికలు వస్తే, అసెంబ్లీ ఎన్నికలు వస్తే మేము సాధిస్తాం. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి నిజామాబాద్కి వచ్చినప్పుడు అన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఫెవికల్ బంధం అని చెప్పారు. ఇక్కడ మీరు ఫెవికల్ బంధం లేక ఇక్కడ కామారెడ్డి చూసుకుంటే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్, నిజామాబాద్లో సైతం ఒక బీఆర్ఎస్ క్యాండిడేట్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఎట్లా చూడాలి దీన్ని, ఏమంటారు? జనరల్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 0, బీజేపీ 0, మాది 1. మా 1 కలిసిన 100 అయింది. 1 కలలేదు అనుకో 0, 2 0 వాళ్ళది, మేము 1 కలిస్తేనే 100 అయింది. మా పాత్ర అట్లా ఉంది. సెక్యులర్ ఉన్నటువంటి భావాలను వాళ్ళకి ఇష్టం. మా సెక్యులర్ పార్టీ కాబట్టి మేము దాన్ని సమర్థిస్తున్నాం. మేము ఎన్నికల్లో కావచ్చు, వచ్చే బీఆర్ఎస్ కార్యకలాపాలు ఎట్లా ఉంటాయి, ప్రజల దగ్గర మద్దతు కూడా కూడగట్టుకోవడం కావచ్చు, ఈ పథకాల ఇంప్లిమెంట్ గురించి కానీ ప్రభుత్వం మీద పోరాటం ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్? ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతున్నాయో ఈ ఎన్నికల్లో మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి రావచ్చు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మాత్రం మేము సాధిస్తున్నాం. మేమే రేపు వచ్చేది మా పాలనని, మా పార్టీ వస్తుంది అధికారంలోకి. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. అంతకంటే సుపరిపాలన అందిస్తుంది. సారీ, హ్యాపీ బర్త్డే చెప్తుంది అభినవ్ భారత్ తరఫు నుంచి. ఇది ఓవరాల్గా బీఆర్ఎస్ సంబంధించి ఏదైతే కార్పొరేషన్ కావచ్చు, ఇటు మున్సిపాలిటీలో జరిగినటువంటి యుద్ధం బీఆర్ఎస్ సెకండ్ పాత్ర వహించినప్పటికీ ఖచ్చితంగా బీఆర్ఎస్ దూకుడుగా ఉంది. ఈ ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిలుస్తుందని చెప్పేసి బాజిరెడ్డి గోవర్ధన్ అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.